ఇదే నార్మల్ డెఫినేషన్స్గా చెప్తున్నాను. ఫైల్ సిస్టమ్స్ డేటాబేస్ ఇలాంటివి కన్ఫ్యూజింగ్గా ఉంది కాబట్టి మీకు అర్థమవుతుందా? ఒక పారాగ్రాఫ్ ఫస్ట్ ఏం చెప్తున్నది? డేటా ఇండిపెండెన్స్ అన్నమాట. DBMSలో డేటా అనేది ఇండిపెండెంట్గా ఉంటుందని చెప్తున్నాడు. ఎలాగా? అప్లికేషన్స్ లో డేటా డేటా అనేది ఇండిపెండెన్స్గా ఉంటుందంట. ఎలాగా? డేటాని రిప్రజెంట్ చేయడానికి, అలాగే డేటాని స్టోర్ చేయడానికి, రిప్రజెంట్ చేయాలన్నా దేని మీద మనం డిపెండ్ అయ్యి ఉండక్కర్లేదని చెప్తుంది. సో దాన్ని ఏమంటారు? డేటా ఇండిపెండెన్స్ కదా. దేని మీద డిపెండ్ అవ్వకుండా ఉండడం. ఎందులో డిపెండ్ అవ్వదు? డేటాని రిప్రజెంట్ చేయాలన్నా, అలాగే డేటాని స్టోర్ చేయాలన్నా దేని మీద డిపెండ్ అయ్యి ఉండదని చెప్తున్నాడు DBMS అనేది. ఇంకేం చెప్తున్నాడు? DBMS కెన్ ప్రొవైడ్ an abstract view of the data to insert application code such details. ఇందులో ఏముంటుందంట? అబ్స్ట్రాక్ట్ వ్యూ అనేది ఉంటుంది. అలా ఉండడం వల్ల మనకి అప్లికేషన్ కోడ్ అనేది, అలాగే అప్లికేషన్ కోడ్ ఇక్కడ డీటెయిల్స్ అనేది ఏముంటాయంటే ఇన్స్టేట్ అవుతాయి. అంటే ఏంటి? హైడ్ అయి ఉంటుంది అన్నమాట. సో మనకి డేటా అనేది ఏమవుతుంది? ప్రైవేట్గా ఉంటుంది. మిగతా వాటిలో అలా ఉంటుంది అనమాట. ఓన్లీ DBMSలోనే అబ్స్ట్రాక్ట్ వ్యూ ఉండడం వల్ల డేటా అనేది సెక్యూర్గా ఉంటుంది. సో అది ఆ విషయం దేని డిపెండ్ అవ్వకుండా జరుగుతుంది. ఏం చెప్తుందంటే డేటా రిప్రజెంట్ చేయడానికి, డేటా స్టోర్ చేయడానికి దేని డిపెండ్ అవ్వకూడదు. అలాగే మీకు అబ్స్ట్రాక్ట్ వ్యూ ఉండడం వల్ల మనకి డేటా యొక్క డీటెయిల్స్ అనేవి సెక్యూర్గా ఉంటాయని చెప్తుంది. డేటా ఇండిపెండెన్స్. ఓకేనా? ఈ పాయింట్ క్లారిటీ ఉందా? డేటా ఇండిపెండెన్స్ అంటే డేటా వ్యూ ఉండడం వల్ల దానికి సంబంధించిన అప్లికేషన్ కోడ్ అనేది హైడ్ అయి ఉంటుందని చెప్తున్నాడు. సో మనకి ఏమంటుంది? డేటా అనేది సెక్యూర్గా ఉంటుంది. సో దట్ అడ్వాంటేజే కదా. సో దాని అడ్వాంటేజ్ గురించి చెప్తున్నాను. అడ్వాంటేజ్ అనుకుంటున్నా. నెక్స్ట్ది ఎఫిషియెంట్ డేటా యాక్సెస్. డేటా అనేది ఎఫిషియెంట్గా మనం తీసుకోవచ్చు అనమాట. ఇది ఎఫిషియెంట్గా యాక్సెస్ చేయొచ్చు. ఎలాగా? DBMS రిప్లేస్ వెరైటీ ఆఫ్ సొఫిస్టికేటెడ్ టెక్నిక్స్ టు స్టోర్ అండ్ retrieve the data efficiently. Efficient data access అంటే DBMSలో సొఫిస్టికేటెడ్ టెక్నిక్స్ ఉండడం వల్ల మన డేటాని రిట్రైవ్ చేసుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి ఎఫిషియెంట్గా వర్క్ అవుతుందంట. సొఫిస్టికేటెడ్ టెక్నిక్స్ అంటే బెస్ట్ టెక్నిక్స్ లాగా. ఓకేనా? అందులో సొఫిస్టికేటెడ్ టెక్నిక్స్ ఉండడం వల్ల మనం డేటాని స్టోర్ చేసుకోవడానికి, రిట్రైవ్ చేసుకోవడం అనేది ఎఫిషియెంట్గా చేయొచ్చు అని చెప్తున్నాడు. ఎఫిషియెంట్ డేటా యాక్సెస్ అంటే ఇంకేం చెప్తున్నాడు? దిస్ ఫీచర్ ఈస్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఇన్ ది డేటా స్టోర్ ఇన్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైసెస్. ఇది మెయిన్గా ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకి డేటా అనేది ఎక్స్టర్నల్ డివైస్లో స్టోర్ చేసినప్పుడు ఈ టెక్నిక్ అనేది మెయిన్గా యూజ్ అవుతుందంట. ఏ టెక్నిక్ అది? ఎఫిషియెంట్ డేటా యాక్సెస్ అనే టెక్నిక్. అర్థమైంది? ఇది పాయింట్ అర్థమైందా లేదా? దీంట్లో